నమస్కారం ఫ్రెండ్స్. మనం రోజంతా ఏ కష్టమైన పని చేయకపోయినా ఒక్కొక్కసారి విపరీతమైన అలసటగా అనిపిస్తుంది. అసలు నేనేం పని చేయలేదే, మరి ఎందుకు ఇంత నీరసంగా ఉంది అని మీరెప్పుడైనా ఆలోచించారా? దీని వెనుక ఉన్న అసలు కారణాలు ఇప్పుడు మనం చూద్దాం. నెంబర్ 1, మెంటల్ స్ట్రెస్, మానసిక ఒత్తిడి. అంటే శరీరం ఖాళీగా ఉన్నా మనసు ఆలోచనలతో నిండి ఉంటే మెదడుకు విపరీతమైన శక్తిని ఖర్చు చేస్తుంది. యాంగ్జైటీ లేదా ఓవర్ థింకింగ్ వల్ల మీ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఎప్పుడూ అలర్ట్గా ఉంటుంది. ఇది మిమ్మల్ని శారీరకంగా అలసిపోయేలా చేస్తుంది. నెంబర్ 2, పూర్ స్లీప్ క్వాలిటీ, నాణ్యత లేని నిద్ర. మీరు 8 గంటలు పడుకున్నా ఆ నిద్ర గాఢంగా లేకపోతే మరుసటి రోజు శరీరం రీఛార్జ్ అవ్వదు. నెంబర్ 3, డీహైడ్రేషన్. నీళ్లు తక్కువగా తాగటం వల్ల రక్త ప్రసరణ మందగిస్తుంది. దీనివల్ల కణాలకు ఆక్సిజన్ అందటం కష్టమైపోతుంది. అందుకే శరీరం త్వరగా అలసిపోతుంది. నెంబర్ 4, లైఫ్ స్టైల్ చేంజెస్, శారీరక శ్రమ లేకపోవటం. విడ్డూరంగా అనిపించిన ఇది నిజం. మీరు ఎంత ఎక్కువగా కదలకుండా ఉంటే మీ శరీరం అంత బద్ధకం మోడ్లోకి వెళ్ళిపోతుంది. రక్త ప్రసరణ సరిగ్గా జరగక శక్తి కణాలు పడిపోతాయి. నెంబర్ 5, న్యూట్రిషన్ డెఫిషియన్సీ. ముఖ్యంగా ఐరన్, విటమిన్ B12 లేదా విటమిన్ D లోపం ఉన్నప్పుడు ఏమీ చేయకపోయినా విపరీతమైన నీరసం వస్తుంది. గుర్తుపెట్టుకోండి, కేవలం ఏమీ చేయకపోవడమే విశ్రాంతికి కాదు, మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడే అది నిజమైన విశ్రాంతి. రెస్ట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ డూయింగ్ నథింగ్, ఇట్స్ అబౌట్ రిప్లెనిషింగ్ యువర్ మైండ్ అండ్ సౌల్. థ్యాంక్స్. మీకు కూడా ఇలాగే అనిపిస్తుందా? కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్.